ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. ఇవాళ స్నాక్స్ మెను మైదా పిండి గోధుమ పిండి కలిపి బిస్కెట్ అండి. టేస్టీగా రండి ఎలా చేయాలో చూపిస్తాం. 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి రెండు కలుపుకుంటాం. ఇప్పుడు దీంట్లో 1 పించ్ సాల్ట్, కొంచెం బేకింగ్ పౌడర్, సోడా ఉప్పు ఇది వేసుకుంటాం. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుంటాం. దాంట్లో 1 కప్పు షుగర్, 2 కప్పు పిండికి 1 కప్పు షుగర్ సరిపోతుంది. ఎందుకంటే స్వీట్ అనేది కొంచెం తక్కువ ఉంటేనే దీనికి బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 2 ఏలాచి వేసుకోవచ్చు. నేనైతే ఇలాచి పౌడర్ వేస్తున్నా. 1 హాఫ్ టీ స్పూన్ వేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో 1 ఎగ్, అట్లనే వేసేస్తాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసి వస్తాం. షుగర్ వేసి దీంట్లో పోసి కొంచెం ఉచ్చంగా పోసి పిండిని కలిపేసుకుంటాం. మనం చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. వాటర్ ఏం పొయ్యకూడదు, ఇదే సరిపోతుంది. పిండిలో కలిపి 2గా విడదీసుకొని ఒక పిండిని కొంచెం దీంట్లో గోధుమ పిండి వేసుకోవచ్చు. ఒకటే మైదా పిండిలో చేసుకోదానికన్నా గోధుమ పిండి మైదా పిండి 2 కలిపి చేస్తే మనకు కూడా మంచిగా అవుతుంది, హెల్తీగా. ఇప్పుడు మనం చపాతీ లాగా చేసుకుని ఇట్లా కట్ చేసుకుంటా కొయ్యస్ టైప్లో. స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, ఇలా మనం ఇంట్లోనే కూడా చేసి పెట్టుకుంటే మన పిల్లలకు హెల్తీ అయిన స్నాక్స్ ఇవ్వచ్చు. కాగినాయి. దీంట్లో ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుంటాం. ఎక్కువ వేడి కావద్దండి, స్లోగా ఉంటేనే లోపలంతా ఉడకాలి కదా. మైదా పిండి బిస్కెట్ మన బయట తీసేదానికన్నా మనమే చేసిస్తేనే హెల్తీగా అవుతుంది. సూపర్గా క్రిస్పీగా వస్తుంది. స్లోగా పెట్టుకోవాలి, స్టవ్ని హైలో పెట్టుకోకూడదు. టేస్టీ బిస్కెట్ రెడీ అయిపోయిందండి. పైకేమో క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి, ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఒక వీడియోలో చూస్తాం. బాయ్.